పడుతున్నావో అక్కడే మన దేవుడు లేపటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మనుషులైతే నిన్ను నిందిస్తున్నారో అదే మనుషులు నిన్ను గణపరిచేటట్టు దేవుడు చేస్తాడు. నా జీవితంలో జరుగుతుంది అదే. నా దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఒక చిన్న సంగతి, పాత నిబంధనలోకి వెళ్తాను. ఏసేపు మన అందరికి తెలుసు. ఏసేపును అన్నదమ్ములందరూ కొట్టి 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 ఒక గుంటలో పడేశారు, చచ్చిపోతాడని గుంటలో పడేశారు. అన్నదమ్ములు చేతులు కొట్టాయి, అవమానించే గుంటలో పడవేశారు, లోతైన గుంటలో పడవేశారు. ఈలోగా వర్తకులు వెళ్తున్నారు, ఐగుప్తి వర్తకులు వెళ్తున్నారు. ఈలోగా పెద్దోడికి ఒక ఆలోచన వచ్చింది, వీడిని ఎలాగే వదిలేస్తే చనిపోతాడు, వేస్ట్, కానీ వీడిని అమ్మేస్తే కొంత డబ్బు కూడా వస్తుంది అని ఇప్పుడు గుంటలోంచి బయటకు తీయవలసిన అవసరం వచ్చింది వేసిన వారికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గుంటలో వేసింది ఎవరు? వారే. తీసేది ఎవరో తెలుసా? వారే. చప్పలు కొడదామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డ, ఎప్పుడైతే పేతురుని దేవుడు ఎక్కడికి తీసుకుని వచ్చాడో, మై డియర్ సిస్టర్, మనం ఆరాధించు దేవునికి నువ్వు నచ్చితే, మనం ఆరాధించు దేవునికి తగినట్లుగా నీ హృదయాన్ని సిద్ధం చేసుకోగలిగితే, ఈ రాత్రి దేవునికి అనుకూలమైన హృదయంగా, హృదయ వేదికగా నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిత్వాన్ని, నీ భక్తిని అలాగూ సిద్ధపరచగలిగితే, ఎక్కడైతే విచారగ్రస్తురాలవై ఉన్నావో అక్కడే సంతోషించేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎడారిని ఏదేను వనంగా మార్చిన దేవుడు, చీకటిని వెలుగుగా చేసిన దేవుడు. ఈ రాత్రి నా దేవుని బిడ్డ, ఎక్కడైతే కృంగిపోయావో, ఎక్కడైతే మనుషులు వెలివేశారో, ఏ ఇంట్లో మనుషులైతే వెలుచూపులకు గురై నిన్ను నీవే నా దేవుని బిడ్డ ఈ రోజున విచారగ్రస్తురాలవై బ్రతుకుతున్నావో అక్కడే చూడండి, పేతురుని ఇంకో రేవుకు తీసుకెళ్తే బాగుండేది. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడికే దేవుడు తీసుకొచ్చాడు. సేవకులు కూడా అంతే. మరోసారి చెప్తాను మీకు ప్రోత్సాహకరంగా, ఎంతవరకు సేవలో ఓడిపోయారేమో, ఎంతవరకు సేవ ఫలించలేదేమో, ఎంతవరకు మంచి చేపలు మీరు పట్టలేదేమో, దేవుని బిడ్డలారా, ఏ మనుషులైతే ఇక్కడ సేవ అవదు అని చెప్తారో వారి మధ్యనే దేవుడు గొప్ప సేవ మనతో చేయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు పేతురుకున్న రెండో మనస్తత్వం, ఆధ్యాత్మికమైన క్వాలిటీ ఏమిటంటే, ఇప్పుడు అంటాడు, అయ్యా నా చిత్త ప్రకారంగా, నా ఆలోచన ప్రకారంగా, నా ఊహల ప్రకారంగా ఇక్కడ చేపలు పడవు. నువ్వు చెప్పావు కనుక, నీ మాటను బట్టి. దేవునికి స్తోత్రం. అంటే పేతురు యొక్క బయోడేటా ఏమిటంటే, పేతురు మనస్తత్వం ఏంటంటే, ప్రభు మాట కొరకు తన ఆలోచనలన్నీ చంపేసుకుంటాడు. చప్పలు కొడదామా గట్టిగా? హల్లెలూయా. ఈ రోజున చాలా మంది యేసు ప్రభులో ఫెయిల్ అవడానికి, అటు సేవకులు కానీ ఇటు విశ్వాసులు కానీ, ఏదో అనుకుని, ఏదో బిరిగీసుకుని, ఏదో ఊహించి, ఇలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా జరగాలి. ఒకవేళ నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఆధ్యాత్మిక అభివృద్ధి, భౌతికమైన ఆశీర్వాదం కొరకు నువ్వేదో ఊహించి, ఏదో ప్రభువుని అడిగి, ఏదో అడిగి ఇది కావాలి, పర్టికులర్గా కావాలి. చాలామంది నాతో చెప్తారు, సేవకులు కూడా చాలామంది ఏం చెప్తారంటే, మనం అడిగేది చాలా పర్ఫెక్ట్గా, క్లియర్గా ఉండాలి పాస్టర్ గారు. కారణం ఏంటంటే, పాల్ యాంగిచ్చే గారి పుస్తకంలో చదివాను నేను అని చాలామంది అంటారు. ఆయన పాలంగిచ్చావు, నువ్వు పాలంగిచ్చావు కాదు. దేవుడు అందరిని ఒకే యాంగిల్లో ఆయన చేయడానికి ఒక ఆధారాన్ని కోరడు. దయచేసి గమనించాలి. మనం ఊహించిన దాన్ని బట్టి ఆయన చేయడు, మనం కోరుకున్న దాన్ని బట్టి చేయడు. నా దేవుని బిడ్డ, మనము మన కోరికలు, మన ఆలోచనలు స్వార్థ చింతనతో ఉండొచ్చేమో, నీకు లాభము అనుకోవచ్చేమో. నీ క్షేమాన్ని కోరే దేవుడు ఉన్నాడు, నీ క్షేమాన్ని నీకంటే ఎక్కువగా ఆలోచించే దేవుడు ఉన్నాడు. ఒకవేళ కొన్ని పర్యాలు నీకు క్షేమాన్ని ఇవ్వకపోవచ్చు, నీ ఊహలు నీ కుటుంబాన్ని అభివృద్ధి చేయకపోవచ్చు, నీ ఆలోచనలు నీ కుటుంబానికి నిష్ప్రయోజనం కావచ్చు. కానీ దేవుడు ఆలోచించటం ప్రారంభిస్తే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక కార్యం చేయడానికి బ్రదర్, ఏలియాను ఆధారం చేసుకునో, అబ్రహామును ఆధారం చేసుకునో చేయడు. మనందరికీ తెలుసు, ఇదే లోకా గారు రాశారు,
4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడుతున్నారట. నడిపించబడుతున్న సమయంలో శోధన వచ్చింది, టెంప్టేషన్స్. 3 టెంప్టేషన్స్ వచ్చాయి. మొదటిది ఆకలి, రెండవది అధికారం, మూడవది వాక్యం. మొదటి టెంప్టేషన్ ఏంటో తెలుసా? సాతానుడు వచ్చి అంటాడు, ఇదిగో నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాయిని అంటే సాతానుడు అనేది ఏంటంటే రాయిని ఆధారం చేసుకుని రొట్టె చేయి. ఎప్పుడైనా గమనించారా? మనం ఆరాధించు దేవుడు శూన్యంలోనే సమస్తము చేస్తాడు. ఈ భూమిని కలుగజేయడానికే ఆధారం ఉంది, ఆకాశాన్ని చేయడానికే ఆధారం ఉంది. అంతేకాదు, ఆకాశంలో నుండి 25 లక్షల మంది భోజనం చేయడానికి ఆహారం ఇచ్చిన దేవునికి ఏం ఆధారం చేశాడు? చూడండి, సాతానుడు ఒక ఆధారం, అంటే ఈ ఆధారం లేకపోతేనే కానీ నువ్వు చేయలేవు, రాయి ఉంటేనే కానీ రొట్టె చేయలేవు అని చెప్పడం కోసం. అది నా దేవుని బిడ్డ, మనం ఆరాధించు దేవుడు ఆధారం లేకుండా ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా! నిన్ను ఆశీర్వదించడానికి ఏదో ఆధారం కోరడు. ఏలియాను చేశాను గనక నిన్ను అలా చేస్తాను, పౌల్ని అలా చేశాను గనక నిన్ను అలా చేస్తాను. నో, తెలియనంత వరకు నేను అలాగే ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు దేవుని వాక్యం బాగా విపులంగా రోజు ప్రతి వచనం చదివిన తర్వాత నా దేవుని బిడ్డలారా, మనల్ని దీవించడానికి దేవుడు ఏ ఆధారం చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆయన మాటే మనకు ఆధారమై ఉండాలి. మనము ఎవరినో చూసి, ఎవరినో ఆశించి నో. అబ్రహామును దీవించాడా? అంతే. అబ్రహామును దీవించినట్టుగా నిన్ను దీవించను. ఎస్, పౌలును దీవించినట్టుగా వాడుకున్నట్టుగా నిన్ను వాడుకోను. నీ యాంగిల్ నీదే. స్తోత్రం. నిన్నుగానే వాడుకుంటాను. నిన్ను వాడుకోవడానికి ఈయన్నో ఆధారం చేసుకుని చాలామంది ఏసన్లు అయిపోవాలని కోరుకుంటారండి. ఇప్పుడంతా జాన్ వెస్లీ అయిపోవాలని. జాన్ వెస్లీని ఏసన్న గారిని కోరుకోవటం ఏంటండి? వాళ్ళని ఆధారం చేసుకుని మనల్ని వాడుకుంటాడు ఆ దేవుడు? కాదే, మనల్ని మనంగానే దీవిస్తాడు దేవుడు, మనల్నిగానే వాడుకుంటాడు దేవుడు. ఒకవేళ అలా అనుకుంటే ఖచ్చితంగా టెంప్టేషన్లో ఉన్న భాగం నీలోకి వచ్చిందని అర్థం. ఇప్పుడు సాతానుడు ఏమంటాడంటే వచ్చి ఈ రాయి లేకుండా చేయడా ఏమి? అందుకని యేసయ్య అంటాడు, రాయి కాదు, రొట్టె కాదు, అది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా చూడండి, ఇప్పుడు పేతురుకున్న అనుభవం ఏమిటంటే, అయ్యా రాత్రి నేను ప్రయాసపడ్డాను, రాత్రి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, రాత్రి నాకు కష్టం ఉంది, ఈ సముద్రం మీద ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ సముద్రం మీద ఎక్కడ చేపలు పడతాయో పడవో నాకు తెలుసు, అయినా నాకు తెలిసిందంతా డ్రాప్ అయిపోతున్నానయ్యా. అందుకని రాత్రి దేవుడు మనల్ని దీవించాలంటే ఖచ్చితంగా ఎప్పటి వరకు మన పరిచయ కొరకు కానీ మన కుటుంబాలకు కానీ ఊహించి, నా కుటుంబం ఎలా ఉండాలి, నా సేవ ఎలా ఉండాలి అని ఒకలాంటి ఆలోచన ముందుగానే ఊహించి ఉంటే ఈ రాత్రి వాటన్నిటినీ తీసివేయుదుముగాక. నిన్నుగా దేవుడు దీవించబోతున్నాడు. నిన్నుగా హెచ్చించి ఈ రాత్రి ప్రాంగణంలో నుండి ఒక అభిషేకంతో నా దేవుడు పంపించబోతున్నాడు. దేవుని ప్రియులారా చూడండి, ఇప్పుడు అంటాడు ఈ వ్యక్తి అంటాడు, ఈ సీమోన్ అంటాడు, ప్రభువా, బోధకుడా, రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, అయినా నీ మాట చొప్పున, అంటే నా ఆలోచనలు వద్దు, నా ఆలోచనలు పనిచేయవు. అందుకే నేను మరోసారి చెప్తున్నాను, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఆలోచించిన ఆలోచనలు కొన్నిసార్లు నష్టం కలుగు చేయొచ్చు, అంతేకాదు లాభాన్ని కలుగు చేయొచ్చు, అంతేకాదు కొంత ఉపయోగకరంగా ఉండొచ్చు. కానీ యేసు కూడా నీ కుటుంబం కొరకు ఆలోచిస్తున్నాడు, ఆ దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు. నువ్వు కొంచెమే ఆలోచిస్తావేమో, కానీ నీ కుటుంబం కొరకు దేవుడు విస్తారంగా ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు తెలిసిన పరిధి యొక్క జ్ఞానక్షేమాన్ని, మన పరిధిలో ఉన్న జ్ఞానక్షేమాన్నే మన కుటుంబానికి కావాలనుకుంటాం, కానీ ఆయన క్షేమం జ్ఞాన పరిధులను మించింది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా,
హల్లెలూయా. నా దేవుని బిడ్డ, ఇప్పుడు సీమోను పేతురు దేవుని మాట కొరకు తనకున్న ఆశలు, తనకున్న ఊహలు, తనకున్న నిర్ణయాలన్నీ డ్రాప్ అయిపోతున్నాడు. అంటే అర్థం ఏమిటంటే, నా ఆలోచన ప్రకారం ఇక్కడ చేపలు పడవు, నువ్వు చెప్పావు కనుక. అంటే నా ఆలోచన ఇప్పుడు ఏం చేశాను? నీ కొరకు చంపేశాను. నా ఆలోచన ఏం చేశాను? తీసేశాను. నా ఆలోచన కొన్నిసార్లు పనిచేయచ్చు, పనిచేయకపోవచ్చు. దేవా, నీ ఆలోచనే నన్ను ఏలుబడి చేయునుగాక, నీ ఆలోచనే నన్ను నడిపించునుగాక. నీ ఆలోచన నెరవేరుట కొరకు నేను ఊహించిన ఊహలన్నీ ఈ రాత్రి ఇక్కడ సమాధి చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మై డియర్ సిస్టర్స్, ఇప్పుడు పేతురుకున్న రెండో బయోడేటా ఏమిటంటే, దేవుని కొరకు, దేవుడి కార్యం కొరకు, దేవుని చిత్తం నెరవేర్చుట కొరకు తన ఊహలన్నీ పక్కన పెడతాడు. అది మొదటిది, నిరాశలో ఉన్నవాడు. రెండవది, దేవుని కొరకు ఎటువంటి ఆలోచనైనా పక్కన పెట్టే తత్వం సీమోన్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వారెవరో తేలిపోయింది, వారు జాలరులు. సీమోను పేతురు. అంతేకాదు, ఈ పేతురు ధోనిలో యేసయ్య ఉన్నాడు. పేతురు మనస్తత్వం ఎలా ఉందంటే, అతడు నిరాశలో ఉన్నాడు. రెండవది ఏమిటంటే, ప్రభు ఆలోచన కొరకు తన ఆలోచనలన్నీ డ్రాప్ అయిపోతాడు. దేవునికి స్తోత్రం. ఇది పేతురు క్వాలిటీ. ఇప్పుడు వల వేసాడండి. ఎంత విస్తారమో చెప్పి వీలైతే ముగిస్తాను, లేదు టైం ఉంటే గనక ఖచ్చితంగా 2 విషయాలను చెప్పి ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆలోచన కొరకు తన ఆలోచనలు డ్రాప్ అయిపోయి ఇప్పుడు వల వేశాడండి. వల లాగుతున్నాడు. వల లాగాడు. వల లాగితే జరిగింది ఏమిటంటే, వలలో విస్తారమైన చేపలు పడ్డాయి. వలలో ఉన్న చేపలు తీసి తన దూనంతా నింపాడట. దోనంతా నింపాడు. స్తోత్రం చెప్పండి. అంటే అతడు దోణి నిండిపోయింది. నిండునంత ఫుల్. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఖాళీ లేనంత దీవెన, ఖాళీ లేనంత ఆశీర్వాదం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సమృద్ధి అయిన దీవెన. నా దేవుని పిల్లలారా, దేవుని కొరకు నీ ఆలోచనలు చంపుకొని ఖాళీ హృదయంతో యేసు వైపు కన్నులెత్తి చూడగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను తృప్తితో ఈ రాత్రి దేవుడు పంపిస్తాడు. సమృద్ధి అయిన దీవెనతో పంపిస్తాడు. కొలత లేని దీవెనతో పంపిస్తాడు. దోనంతా నిండిపోయింది. దోనంతా కంప్లీట్గా నిండిపోయింది. కరువు తీరిపోయింది. నేనేమంటానంటే, ఒక చారిత్రాత్మకమైన దీవెన పొందాడు సీమోను. స్తోత్రం. హల్లెలూయా. అతడు దీవించబడ్డాడు. అతని దరిద్రం పోయింది. అతని మనసు ఉల్లాసించబడింది. అతను గొప్ప దీవెనతో నింపబడ్డాడు. తాను హృదయం ఆనందంతో ఉంది, తన దోనంతా దీవెనతో ఉంది. అయితే విచిత్రం చెప్పనా? అందుకనే విస్తారమైన దీవెన గురించి రాత్రి తెలుసుకోవాలి. అతను నిండిపోయాడు, కానీ అతను వలలో ఇంకా చేపలు ఉన్నాయి. మరి ఏం చేయాలి? వీటిని ఏం చేయాలంటే, ఇప్పుడు అలాగే వల పట్టుకున్నాడండి. దోనిలో నిలబడ్డాడు. దోనంతా నిండిపోయింది. మనసులో ఉన్న ప్రతి చికాకు చింత తొలగిపోయి ఒక సమృద్ధి అయిన దీవెన, అక్కర్లేని అనగా కొలతలేని ఆశీర్వాదంతో అతడు ఉన్నాడు. వలలో ఇంకా చేపలు ఉన్నాయి. ఏం చేయాలి? ఇప్పుడు తమ్ముడిని పిలుస్తున్నాడు. అద్దరునున్న ఒడ్డునున్న తమ్ముడిని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ఆంద్రియా. ఇక్కడ సైన్య అని లోకా గారు రాశాడు. మత్తయ్య గారు, మార్క్ గారు అయితే కేకలు అని రాశాడు. నా దేవుని బిడ్డ, కేకలే కరెక్ట్. ఎందుకంటే దూరాన్ని ఉన్నవాడికి కేకలే వినపడతాయి. అద్దరునున్నాడు కనుక కేకలు వినపడతాయి. కొంచెం దూరంలో ఉన్నాడు, దరిదాపు ఇంచుమించు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అతనికి కేక వేస్తున్నాడు. ఆంద్రేయని కేక వేస్తున్నాడు. ఆంద్రేయా, త్వరగా నీ దోణిని తీసుకునిరా. ఏమైంది? ఈ మాట అద్దరికి వెళ్ళిపోయింది. ఈ కేక అద్దరికి వినబడింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఖచ్చితంగా దేవుని కొరకు నీ హృదయాన్ని సిద్ధపరుచుకుంటే ఈ కేకలు మన కుటుంబాల్లో వినపడునుగాక. హల్లెలూయా. మన సంఘాల్లో ఈ కేకలు వినబడునుగాక.
నా దేవుని బిడ్డ చూడండి, ఇప్పుడు ఆంధ్రే కూడా కేక వేస్తున్నాడు. మా అన్నయ్య లోపలికి వెళ్ళాడు, బోట్ ఏమైంది, చిల్లుబడిందా, ప్రమాదంలో ఉందా అని ఇప్పుడు అద్దరునున్న ఆంద్రేయ అన్నని పిలుస్తున్నాడు. సీమోను, ఏమైంది, వై, ఎందుకు నన్ను పిలుస్తున్నావు? ఇప్పుడు మరలా సీమోను కేకేస్తాడు. ఏమను?